లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ గేట్లన్నింటినీ ఓపెన్ చేసింది. ఇప్పటి వరకు కొన్ని ఆంక్షలు నిబంధనలతో కొనసాగిన జాయినింగ్స్ ఇక నుంచి ఎలాంటి కండిషన్ లేకుండానే సంపూర్ణంగా ఆ పార్టీలో చేరికలు జరిగేలా ప్రణాళికలు రెడీ అయ్యాయి. ఇందుకు ఏఐసిసి నుంచి కూడా అప్రూవల్ వచ్చింది. అంతేకాక ప్రత్యేకంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ చేరికల యాక్టివిటీస్ ను ప్రోత్సహించనుంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన పలువురు లీడర్లతో ఈ కమిటీ సంప్రదింపులు జరుపుతోంది. చాలా మంది లీడర్లు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నట్లు కమిటీ వెల్లడించింది. లోక్సభ ఎన్నికల పోలింగ్ వరకు కంటిన్యూగా చేరికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ సర్వం సిద్ధమవుతోంది. దీంతో బీఆర్ఎస్ ను ఖాళీ చేయాలనే లక్ష్యాన్ని కాంగ్రెస్ ఎంచుకుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి లీడర్ల వరకు వరుసగా చేరికల పర్వం కొనసాగనుంది. చేరికలను విస్తృతం చేయకపోతే ప్రస్తుతం బీఆర్ఎస్ క్యాడర్ లీడర్లు బీజేపీకి వెళ్లిపోతారనే చర్చ కాంగ్రెస్ లో జరుగుతోంది. దీంతో 2 రోజుల క్రితం ఏఐసిసి ఓ నిర్ణయాన్ని ప్రకటించింది. తూచా తప్పక అమలు చేయాల్సిందేనని టీపీసీసీకి ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఓవైపు ఎన్నికలు ప్రచారం చేస్తూనే మరోవైపు చేరికల పర్వాన్ని కొనసాగించనున్నారు.